జడ్జి గారు ఆదేశాలు ఇచ్చాక కిందున్న సిబ్బందిని మేనేజ్ చేసుకుంటే, ఆ ఫైల్ కనిపించకుండా చేసి, ఏళ్ల తరబడి ఎట్లా దాచేయొచ్చో ఇప్పుడు హైకోర్టు చూసి షాక్ అయింది. 2017 సంవత్సరంలో సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారంటూ దాఖలైనటువంటి పిటిషన్ మీదన కౌంటర్ వేయమని పోలీసులకి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఇంతవరకు దానికి ఆన్సర్ ఇవ్వలేదట పోలీసులు. 2017లో తెలుగుదేశం ప్రభుత్వం. ఈలోపు జగన్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కూటమే, ఇప్పుడు కూటమే. కాకపోతే అప్పుడు జనసేన లేదు కూటమిలో. అంటే బయట నుంచి మద్దతు ఇచ్చింది, ప్రభుత్వంలో చేయదు. ఈ దఫా అది కూడా వచ్చింది. ఇప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఉదంతం ఇది. తీరిగ్గా మీరు కావాల్సినప్పుడు కౌంటర్ దాఖలు చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారంటూ నిలదీసింది. ఇలాగే వదిలేస్తే 10 ఏళ్ల తర్వాత కూడా కౌంటర్ దాఖలు చేసినా ఏమీ కాదనే ధోరణి అధికారులకు ఉంది. దీనివల్ల కోర్టుల మీద ప్రజలకు నమ్మకం పోతుందని వ్యాఖ్యానించింది. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి పరిస్థితిని రానివ్వబోమని స్పష్టం చేసింది. 8 ఏళ్లుగా కౌంటర్ దాఖలు చేయకుండా చోద్యం చూసిన పోలీసులు ఇప్పుడు అందుకు అనుమతి కోరడానికి తప్పుపట్టింది. ఈ అసాధారణ జాప్యానికి 10,000 ఖర్చుల కింద చెల్లించాలని, అప్పుడు మాత్రం కౌంటర్ దాఖలకు అనుమతిస్తాను అనంతపురం జిల్లా ధర్మవరం 1 టౌన్ ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్కి స్పష్టం చేసింది. మొత్తాన్ని హైకోర్టు న్యాయవాదుల క్లర్కుల సంఘానికి చెల్లించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేసింది. కోర్టుకు సరైన వివరాలు వెల్లడించినందుకు గాను సుమోటోగా చేపట్టిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో నాగేంద్ర ప్రసాద్కి నోటీసులు జారీ చేస్తూ దీని మీద విచారణ కూడా అదే రోజుకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.